కల్పించిన దేవాది దేవునికి, అలాగే దేవుని సేవకులు, దేవుని సేవలో అద్భుతంగా దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు రెవరెండ్ అబ్రహాం లింకన్ గారికి, పాస్టర్ గారికి, సంఘమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలండి. అలాగే నాతో పాటు కలిసి వచ్చిన దైవజనులు సంసోన్ పాస్టర్ గారికి కూడా, అలాగే మరి లైవ్లో మరి ఏకీభవిస్తున్న విశ్వాసులందరికీ, ఆత్మీయులందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్ర. మంచిది. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి మీ సేవకురాలు ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిరం ప్రారంభించి మరి చక్కగా ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అందరూ చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో ఈ పరిచర్యను ఇంకా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరికి ఆశ ఉందా? సేవ పెరగాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అన్న ఇంకా మందిరాలు కట్టి పరిచర్య విస్తారంగా చేయాలని ఆశ ఉందా? ఎంతమందికి ఆశ ఉంది? ఆశ అందరికి ఉంటుంది. కానీ ఆశపడిన వాళ్ళు ఏం చేయాలంటే, ఒకటి ప్రార్థన చేయాలి, సహకరించాలి, అన్నతో పాటు కలిసి నడవాలి, గుప్పిళ్ళు విప్పాలి. అర్థమైందా? ఆశ ఒకటి ఉంటే సరిపోదు, ఇవన్నీ కూడా చేయాలి. మీ తాహతు కొలది, మీరు చేయగలిగిన కొలది. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య కొరకు అన్ని విషయాల్లో సహకరించుదురు గాక. చెప్పండి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని దేవుని వాక్యంలో మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఈ మధ్యాహ్నం మనం దేవుని వాక్య నడిపింపు కొరకు ఒక్క మాట మనం చదువుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23, 24 వచనాలు మనం వాక్య భాగంలో నుండి చదువుకుందాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు రాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. తలలు పైకెత్తి ఇక్కడున్న విషయాన్ని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి తన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన ఎవరంటే అధికారి, ఒక ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వాడు. ఆ ప్రాంతంలోనే, ఆ పట్టణంలోనే ఒక అధికారి. ఆ అధికారి తన ఇంట్లో 12 సంవత్సరాల అమ్మాయి, తన కూతురు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు యేసు ప్రభును వెతుక్కుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు, అయ్యా, నా కూతురు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరి వచ్చాను, నా కూతుర్ని బ్రతికించమని యేసు ప్రభుని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో అప్పుడు యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు. ఉద్యోగం చేస్తున్న లేదా ఒక అధికారి అయినటువంటి ఒక వ్యక్తి తన కూతురు చనిపోవడానికి ముందుగా యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నా కూతుర్ని బాగు చేయమని. యేసు ప్రభు ఈ అధికారి కలిసి ఇప్పుడు ఆ ఇంటికి వెళుతున్నారు. ఆ ఇంటికి వెళ్ళే దారిలో యేసు ప్రభు ఎక్కడ కనబడినా, యేసు ప్రభు ఎక్కడ నిలబడినా సరే ఆ రోజుల్లో ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడిపోయేవారు. ఇప్పుడు యేసు ప్రభు ఈ అధికారి ఇంటికి బయలుదేరి వెళుచుండగా దారిలో చాలామంది రోగులు యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. అలాగ జనసమూహం అంతా ఆయన చుట్టుముట్టేసి ఉండగా 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావం కారుతూ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధితో నాకు ఆమె యేసు ప్రభు ముందుకు వెళ్లకుండా యేసు ప్రభు వెనక నుండి ఆయన ముట్టుకుని వెంటనే బాగుపడిపోయిందంట. 12 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడింది. ఆ రోగం తగ్గల, ఆ రక్తస్రావణ వ్యాధి తగ్గలేదు. ఆ స్త్రీకి ఇంట్లో సమాధానం లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. చూడండి, కొన్ని వ్యాధులు
ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ రోగాలు పోవు. ఈ రక్తస్రావం కలిగిన వ్యాధి కూడా ఎక్కడికి వెళ్ళినా ఇంకా చెప్పాలంటే ఎన్ని తిప్పలో పడిందంట, ఎన్నో తిప్పలో పడిందంట, ఎన్నో బాధలు పడిందంట. కానీ యేసు ప్రభు వెనక నుండి ఆ వస్త్రపు చెంగు ముట్టగానే ఆ రక్తధార కట్టెను. స్తోత్ర. ఆ అధికారేమో యేసు ప్రభుని ఇంటికి తీసుకొద్దామని బయలుదేరి వస్తుంటే జనసమూహం అంతా ఆయన మీద గుమిగూడి, అలాగే ఈమె ఆయన ముట్టుకుని బాగుపడి మరలా ముందుకెళ్ళి సాక్ష్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరి వస్తుండగా ఈ అధికారి ఇంటి దగ్గర నుండి ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరగానే మీ అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. ఇప్పటి వరకు విశ్వాసంగా నమ్మకంగా యేసు ప్రభుని వెంటుండి తీసుకువెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర చచ్చిపోయిందని ఇంటి దగ్గర నుంచి వార్త వచ్చిందో ఇప్పుడు కాస్త అవిశ్వాసం, అపనమ్మకం, ఇక ఎందుకులే యేసు ప్రభు అన్నట్లుగా ఈ అధికారి మనసు మారిపోతూ ఉంటే యేసు ప్రభు ఆయన వైపు చూసి ఇలా అంటున్నాడు, విశ్వాసముంచు, ఇప్పుడు కూడా నీ కూతురు బ్రతుకుతుంది, ఇప్పుడు కూడా నీ కూతురు స్వస్థపరచబడుతుంది. స్తోత్ర. ఇక ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన ఆ ఇంటి దగ్గర ఎలా ఉందంటే గొల్లు అనే గోల, కన్నీరు, ఏడుపు, అరుపులు, కేకలు ఆ ఇంటి దగ్గర ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ, ఆ ఇంటి లోపల బయట అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అప్పుడు పలికాడు యేసుప్రభు ఈ మాట, స్థలమియ్యుడి. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. ఎక్కడ స్థలం ఇవ్వమన్నాడు ఆయన? అక్కడ మరణం ఉంది. ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది, బ్రతుకున్నది కాదు. రోగంతో ఆ అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతే వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళందరితో ప్రభు అంటున్నాడు, స్థలం ఇవ్వండి, మీరు అందరు ఇక్కడ నుండి తప్పుకోండి. ప్రియులారా, చేరి కుడి వచ్చిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు స్థలం ఇస్తే, దేవునికి నువ్వు చోటిస్తే, మరణకరమైన వ్యాధి అయినా, మరణకరమైన సమస్యలైనా, మరణకరమైన ఇబ్బందులైనా, ఆర్థిక పరిస్థితులైనా యేసయ్య నీ జీవితంలో నుండి తొలగించగలడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. స్తోత్రం. ఆ అమ్మాయి చనిపోయింది, 12 సంవత్సరాలు చిన్న అమ్మాయి చనిపోయింది. ఎప్పుడైతే స్థలం ఇవ్వమనగానే వాళ్ళందరూ చోటిచ్చారో యేసుప్రభు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చిన్నదాన లెమ్మనగానే ఆ అమ్మాయి నిద్రిస్తున్నది కనుక, మరణించలేదు కానీ నిద్రిస్తున్నది కనుక, నిద్రిస్తున్న ఆమె లేచి ఆహారం తిని యేసుప్రభుని ఘనపరిచిందంట. ఈ మధ్యాహ్నం ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో యేసుప్రభుకి స్థలమి, యేసుప్రభుకి చోటి. లోకానికి చోటిచ్చావు, పాపానికి చోటిచ్చావు, రకరకాల విషయాలకు చోటిచ్చావు, విలువ లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఈ మధ్యాహ్నం దేవుని మాటగా, దేవుని వాక్కుగా ఈ మధ్యాహ్నం నీకు వినబడుతూ ఉంది. యేసు ప్రభు గనుక నువ్వు చోటు ఇవ్వగలిగితే, మీరు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యేసు ప్రభుకు చోటిచ్చే ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీరు పనికి వెళ్తే కొన్ని డబ్బులు వస్తాయి, కానీ పనికి చోటు ఇవ్వకుండా ఎవరికి చోటు ఇచ్చారండి? ఇక్కడ కొంతమంది పిల్లలు ఈరోజు స్కూల్ తీశారు, కానీ అయినా సరే దేవుని మందిరానికి వచ్చారు. యవనస్తులు ఏదో పనికి వెళ్ళొచ్చు, భార్యాభర్తలు ఏదో పనికి వెళ్ళొచ్చు, పనికి వెళ్ళడం వల్ల డబ్బులు వస్తాయి. కానీ ఈరోజు మీరు దేవునికి చోటు ఇచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు అంతకంత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాలనుకున్నప్పుడు, భూమి మీద జన్మించాలనుకున్నప్పుడు ప్రియులారా, యేసు ప్రభువుకి స్థలము దొరకలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. స్థలము లేక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డారని వాక్యంలో రాయబడి ఉంది. మనుషులు చోటు ఇవ్వలేదండి. ఆ రోజే భూమి మీద ఆయన ఒక మహత్తరమైన కార్యం చేయడానికి, భూమి మీదకి రావడానికి, భూమి మీద పుట్టడానికి ఆయన ఒక ప్రణాళికతో భూమి మీదకి వస్తే ఏ ఇల్లు స్థలం ఇవ్వలేదు, ఏ మనుషుడు స్థలం ఇవ్వలేదు, ఏ ఇల్లు ఖాళీ లేదు. అందుకే ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డారంటండి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం
మనం దేవునికి స్థలం ఇవ్వలేదు అని కాదు, కానీ దేవునికి చోటు ఇవ్వలేదు అని కాదు, కానీ అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మొదటిగా దేవునికి స్థలం ఇచ్చుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటే మరణం కన్నా భయం కలిగించేది ఈ లోకంలో ఏది లేదు. ఆర్థిక ఇబ్బందులను మనుషులను జయించగలడు, రోగాలను మనుషులు జయించగలడు, సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, ఇరుకులు, చిన్న చిన్న పాటి సమస్యలు, వీటన్నిటిని మనిషి జయించగలడు, కానీ మరణాన్ని జయించలేడు. కానీ మరణాన్ని కూడా జయించి నీకు జీవం ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనకు చోటు, ఆయనకి స్థానమి, ఆయనకి స్థలమి. నీ జీవితంలో ఈ మధ్యాహ్నం ఇక్కడ నుండి అద్భుతాలు పొందుకుని తిరిగి వెళ్ళదువుగాక. ట్రైన్ ఎక్కేమనుకోండి, రైలు ఎక్కితే స్థలం ఉంటుందా? చెప్పండి. బస్సు ఎక్కేమనుకోండి, బస్సు మొత్తం ఆడవాళ్ళదని చెప్పండి, స్త్రీలదని చెప్పండి. మగాళ్ళకి చోటు ఉందా బస్సులో? చెప్పరేంటి? మగాళ్ళు నిలబడి ఉండాల్సిందే. అన్నీ వాళ్ళే, గొడవలు కూడా వాళ్ళే. స్తోత్రం. సీట్లన్నీ వాళ్ళే అయినా సరే సరిపోక మళ్ళీ గొడవలు. అందుకని మేము కూడా పోరాటం చేస్తున్నాం, మాకు కూడా ఫ్రీ బస్. స్తోత్రం. అందుకే ఉన్నది కూడా తీసేయబోతున్నాడు ఆయన. ఎన్నని ఇస్తారండి ఫ్రీగా? ఉచితంగా వచ్చింది ఉపయోగకరంగా ఉండదంట. కష్టపడిందే అది పైసా అయినా నిలిచి ఉంటుంది. స్తోత్రం. దైవజనులు మరి చాలా కష్టపడి దేవుని పరిచర్య మీ మధ్యలో కానీ ఎక్కడైనా కానీ జరిగిస్తూ ఉన్నారు. ఈ పరిచర్యను దేవుడు అంతకంతకు రానున్న దినాలలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. దావీదును ఎక్కించిన దేవుడు ఈ పరిచర్యను, దైవజనులను దేవుడు ఎక్కించునుగాక. చెప్పండి హల్లెలూయా. చాలామంది అనుకోవచ్చు, చిన్న పరిచర్య, అబ్రహాం గారు ఏంటిలే అనుకోవచ్చు. అక్కడే దేవుడు టర్నింగ్ పాయింట్ ఇస్తాడండి. ఎప్పుడైతే మనుషుల మధ్యలో తీసివేయబడతామో, తక్కువ చేయబడతామో, దేవుని కనుదృష్టిలో హెచ్చించబడిపోతాం. నేను అనుకుంటున్నాను, అన్న పరిచర్యను దేవుడు ఆ విధంగా హెచ్చించునుగాక. అన్నను హెచ్చిస్తే మిమ్మల్ని కూడా హెచ్చించినట్లే. ఆమేన్. ఈ పరిచర్య ఎదిగితే మీరు కూడా ఎదగాలంటే ఏం చేయాలని చెప్పాను? సహకరించాలి, వెంబడించాలి, ప్రార్థించాలి, దీని కొరకు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సన్నిధిలో ఎవరెవరు స్థలమిచ్చి, స్థానమిచ్చి, చోటిచ్చి ఎలాగ దీవించబడ్డారో కొంతమందిని టైం ప్రకారం నేను మీకు తెలియజేసి ముగిస్తాను. ప్రియులరా, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు పేతురు. చెప్పండి. కొత్తోళ్ళేం కాదు, అందరూ పాతోళ్ళే, మనకు అందరూ తెలిసిన వాళ్ళే. వాళ్ళలో నుండే కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ప్రియులరా, మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళితే, సీమోను పేతురు మనకు అక్కడ కనబడతాడు. మొదటి వచనం, రెండవ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచూ ఉండగా, ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ చెప్పండి. పోలేదు కానీ కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. మీరు మంచోళ్ళే. స్తోత్రం. ప్రియులారా, సీమోను పేతురు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాకముందు ఈయన చేపలు పట్టుకునేవాడు. సముద్రంలో చేపలు పట్టుకుంటూ బ్రతికేవాడు. ఆ రోజు కూడా చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్ళున్నాడు యేసు ప్రభు. అదిగో గెన్నేసరతు అనే సరస్సు దగ్గరలో, సముద్రం దగ్గరలో నిలుచున్నాడు. ఆయన ఇందాక చెప్పాను, యేసు ప్రభు ఎక్కడ నిలుచుంటే ఆయన మీద ప్రజలు పడిపోతూ ఉండేవారు. వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారు కదా? యేసు ప్రభు ఎక్కడ నిలుచుంటే అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు సముద్ర తీరంలో నిలుచుంటే ఆయన మీద ప్రజలందరూ దగ్గరకు వచ్చి పడిపోతుంటే ఇక ఆయన నిలబడడానికి స్థానం లేదంట.
ఆయన నిలబడడానికి స్థలం లేదంట. ఎక్కడ నిలబడి వీళ్ళకి వాక్యం బోధించాలో అర్థం కాల. అందుకని ఈయన ధోనిలు వెతుక్కుంటున్నాడు. స్తోత్ర. ఏం వెతుక్కుంటున్నాడు? ఎక్కడ నిలబడదాము, ఎక్కడ నిలబడి వాక్యాన్ని బోధిద్దాము, వచ్చిన ప్రజలకు దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలి అని నిలబడి చూస్తుంటే 2 ధోనులు కనబడ్డాయి. కానీ ఆ 2 ధోనులు యజమానులు యేసుప్రభుకి స్థలం ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. ఏనండి జాగ్రత్తగా. ఇంకొక ధోని కనబడింది, అది సీమోను పేతురు ధోనే. పేతురు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పేతురు నీ ధోనిస్తావా? అమ్మా వినాలి, నీ ధోనిస్తావా? నీ ధోనిలో స్థలం ఇస్తావా? నీ ధోనిలో నాకు చోటిస్తావా? అడగగానే పేతురు అన్నాడు, అయ్యా రండి, ధోనిలోకి రండి. యేసు ప్రభు ఇప్పుడు పేతురు ధోనిలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించి ప్రజలందరినీ పంపించేసి పేతురుతో ఈ మాట అంటున్నాడు, పేతురు నీ ధోని కొంచెం లోపలికి పోనీ. స్తోత్ర. పాపం పేతురు సముద్రంలో సీనియర్ వేటగాడు. ఆయనకు తెలియనట్టు చేపలు లేవు, సముద్రం లోతు అంతకన్నా తెలియకుండా లేదు. అన్నీ తెలుసు, అంత తెలుసు. కానీ ఆ రాత్రే ఎందుకో దిగులుతో, బాధతో, ఏమి పట్టని వాడిగా, చేతిలో ఏమి లేనివానిగా అలా ఉండిపోయాడు ఆయన. స్తోత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చావు నువ్వు కూడా. ఉపవాస ప్రార్థనలో దైవజనులు సంఘం ప్రార్థన చేస్తే నా నిరాశ పోతుంది, నా కష్టం పోతుంది, నా బాధలు పోతాయి, నా రోగాలు తగ్గుతాయి అని మీరు మంచి మనసుతో దేవుని దగ్గరికి వచ్చారు. యేసు నామములో దేవుడు జరిగించునుగాక. గట్టిగానే ఆమేన్. ప్రియులారా, పేతురు కూడా నిరాశలో, నిస్పృహలో ఆ రోజు రూపాయి సంపాదన లేదు. ఈరోజు నీకు కూడా కష్టపడుతున్నావు కానీ రూపాయి మిగలడం లేదు, సంపాదన అంతా వ్యర్థమైపోతుంది. ఆ రోజు పేతురు జీవితంలో కష్టార్జితం లేక కృంగిన వాడిగా ఉంటే ప్రభు చెప్తున్నాడు, నీ ధోనిని లోపలికి నడుపు. లోపలికి నడిపిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇదిగో కుడివైపు వలవేయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పేతురు ధోనిలో యేసు ప్రభుకి స్థలం ఇచ్చాక. స్తోత్ర. పేతురు ధోనిలో యేసు ప్రభుకి స్థలం ఇచ్చాక జరుగుతున్న కథ ఇది. ఎప్పుడైతే పేతురు తన ధోనిలో యేసయ్యకి స్థలం ఇచ్చాడో ఇప్పుడు చెప్తున్నాడు, నీ ధోని లోపలికి నడుపు, కుడివైపు వలే. రాత్రేగా ఆయన రాత్రి అంతా కష్టపడ్డాడుగా, రాత్రి అంతా వల వేశాడు కదా. ఇప్పుడు మాత్రం వలేస్తే చేపలు పడతాయా? అసలు సముద్రంలో పగలు చేపలు పడవు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, తెల్లారేక చేపలకు వలయమంటున్నాడు. ఆయనకి అన్నీ తెలిసిన, పేతురికి అన్నీ తెలిసిన యేసు ప్రభు చెప్తున్న మాటను శ్రద్ధగా విని వల వేశాక వల పిగిలిపోయేంతగా 2 ధోనులు నింపబడేంతగా చేపలు పడ్డాయంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 2 ధోనులు నింపబడేంతగా. ఇప్పుడు పేతురు ధోని సరిపోక మరొక ధోనిని పిలిచి 2 ధోనులు నింపబడే చేపలు వేసుకుని ఒడ్డుకొస్తున్నాడు పేతురు. ఇంట్లో అందరూ కష్టపడి సంపాదిస్తున్నారు, అప్పులకే సరిపోతున్నాయి, రోగాలకే సరిపోతున్నాయి, ఇబ్బందులకే సరిపోతున్నాయి. పేతురు ధోనిలో స్థానం ఇచ్చినట్లుగా, స్థలం ఇచ్చినట్లుగా, ధోని అనగా జీవితం. నీ జీవితం, నీ జీవితంలో యేసయ్యకు స్థలమి, చోటి. యవనస్తులారా, భార్యాభర్తలారా, దేవుని సంగమా, ఈ మాటలుంటున్న గ్రామ ప్రజలారా, యేసు ప్రభుకి చోటి నీ జీవితంలో. నీ జీవితంలో సుఖాలకు చోటు ఉంది, నీ జీవితంలో రకరకాల వ్యసనాలకు చోటు ఉంది. దేవునికి చోటు ఉందా? ఎక్కడో ఒక మూలన ఉంది చోటు దేవునికి. కష్టం వచ్చినప్పుడు ఉంది, రోగం వచ్చినప్పుడు ఉంది. జీవితాంతం దేవునికి చోటి. 10 రూపాయల సంపాదన కూడా 1000 రూపాయలుగా దేవుడు మార్చునుగాక. పేతురు దిగులుతో, బాధతో, కృంగిపోయిన వాడితో దేవుడు చోటిచ్చినప్పుడు ఆ రాత్రి అదిగో తెల్లారి విస్తారమైన చేపలు పట్టాడంటండి. విస్తారమైన చేపలే కాదు, అప్పటి వరకు చేపలు పట్టిన వాడు ఇప్పుడు మనుషులు పట్టేవాడిగా మారిపోయాడు. ఇప్పుడు జాలరి కాదు, చేపలు పట్టేవాడు కాదు, మనుషులు పట్టేవాడిగా మారిపోయాడంటండి. చేపలు పట్టేవాడు వస్త్రాలు బాగో, మాట బాగోదు, చదువు లేదు, ప్రియులారా పామరుడు. అయితే విస్తారమైన చేపలు పట్టి మనుషులు పట్టేవాడిగా మారాడు. ఇంకా చెప్పాలంటే ఆయన హోదా పెరిగిందంట. ఏం పెరిగిందమ్మా?
నీ హోదా మారుస్తాడు ప్రభు, నీ స్థితిగతులు మారుస్తాడు ప్రభు. ఆయనకు చోటించి ఇచ్చిన పేతురు జీవితంలో జరిగినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. నీ పరిస్థితులు మార్చడం మాంత్రికుడి వలన కాదు, ఏ మనుష్యుడి వలన కాదు, నీ వల్ల నా వల్ల కాదు. మన పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నీ జీవితం అంతటికీ దేవునికి చోటిచ్చేయి. ఇక దేనికి చోటు మాకు నీ జీవితంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కృంగిపోయినా, సుఖంగా ఉన్నా, క్షేమంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ జీవితం అంతటి మీద దేవునికే అధికారం ఉండేటట్లుగా బ్రతుకు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, మనం సంపూర్ణంగా సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలంట. సజీవ యాగంగా మన శరీరాలను, మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవునికి మనం సమర్పించుకోగలగాలి. అప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో మార్పును దేవుడు తీసుకురాగలడు. స్తోత్రం. పేతురు ధోనిలో స్థలం ఇచ్చినట్లుగా మన జీవితంలో దేవునికి స్థలం ఇచ్చి, స్థానం ఇచ్చి, చోటిచ్చి దేవుని కార్యాలు చూచుదుముగాక. ప్రియులరా, దెయ్యం అనండి, మాట దెయ్యం అనండి. దెయ్యం ఒక వ్యక్తిని పట్టి విడిచి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోద్ది. విడిచి వెళ్ళిన తర్వాత అంట అది వెతుక్కుంటూ వెతికి మరలా నేను వదిలొచ్చిన స్థలానికి వెళతానని వచ్చిద్దంట మరలా. అప్పుడు ఎలా వచ్చిద్దంటే ఇంకొక 7 దెయ్యాలు కలుపుకుని 8 దెయ్యాలు తిరిగి వస్తాయంట. ఇప్పుడు ఒక దెయ్యం వదిలించుకోవడమే చెప్పండి, చెప్పరేంటి? ఒక దెయ్యం వదిలించుకోవడానికి ఎన్ని తిప్పలో. ఆడు 50,000 అడుగుతాడు, 20,000 అడుగుతాడు, 30,000 అడుగుతాడు. వాడికి అన్ని వేలైనా ఇస్తారు, కానీ పాస్టర్ గారికి 100 రూపాయలు కూడా ఇవ్వరు. స్తోత్రం చెప్పరేంటమ్మా? మీరు కాదు, మీరు అనుకుంటున్నారు, మీరు కాదు, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పాను నేను. ఆమేన్. నేను చుండూరులో దేవుని సేవ చేస్తున్నా. అయ్యగారు ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఆయన కూడా చాలా దెయ్యాలు వదిలికొట్టి ఉంటారు. సంసోన్ అయ్యగారు కూడా చాలా దెయ్యాలు వదిలికొట్టి ఉంటారు. నాకు అనిపించింది, ఈ దెయ్యాల వ్యాపారం పెట్టుకున్న ఈ పాటికి డాబా మీద డాబా కట్టేవాడు. మాంత్రికుడు కట్టట్లా. చుండూరులో చాలా దెయ్యాలు దేవుని నామంలో ప్రార్థించినప్పుడు వెళ్ళిపోయింది. రూపాయి కానుక తీసుకోవాలి, వాళ్ళు కూడా ఇవ్వాల, దేవుని మహాకృపను బట్టి. స్తోత్రం. ఏమంటే మేలు జరిగినప్పుడు కృతజ్ఞతగా దేవునికి ఏదో ఒకటి చెయ్యాలిగా. చాలే, దెయ్యం పోయింది. మాంత్రికుడు అలా అంటాడా? 50,000 ఇస్తే పూజ చేస్తా. ఎంత అమ్మ? గట్టిగా చెప్పండి, ఎంత? 20,000 ఇస్తే పూజ చేస్తా, 30,000 ఇస్తే పూజ ప్రారంభం. పాస్టర్ గారు అలా అంటాడా? చెప్పరేంటమ్మా? మీ పాస్టర్ గారు అలా అంటాడా? డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తా అంటాడా? డబ్బులు ఇస్తేనే మందిరానికి రాని అంటాడా? దశం భాగం ఇస్తేనే మందిరానికి రండి అని అంటారా? మీరు అంటారనుకుంటే పాస్టర్ గారు అంట, మీరు అందుకే చెప్పట్లా. గట్టిగా అనండి, అన్నాడు అనండి. నేను బలవంతంగా చెప్పించినట్టుంది. దేవునికి స్తోత్రం. మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు పాస్టర్ గారి గురించి. మేము దేవుని సేవలో నిజంగా కష్టపడి సేవ చేస్తున్నాం, కానీ గుర్తించేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఆ దెయ్యం ఒకటి వెళ్ళిపోయి 7 దెయ్యాలు పోగేసుకుని 8 దెయ్యాలు వస్తుందంట. అంటే మొదటి స్థితి కంటే ఇప్పుడు రెండో స్థితి ఏమైపోద్ది? చాలా అధ్వాన్నంగా మారిపోయింది. కాబట్టి మనం దేవునికి స్థలం ఇచ్చుదుముగాక, దేవునికి చోటిచ్చుదుముగాక. దెయ్యానికి, చెడు అలవాట్లకు, పాడైన స్థితిగతులకు కాదు. మానేసాయి అలవాటుని, మరలా ఆ అలవాటుకి మళ్ళీ చోటీకు. నీ ఆత్మీయత, నీకు దేవుడిచ్చిన వరాలు, ఫలాలన్నీ పోతాయి. దేవుడు నీలో నుండి వెళ్ళిపోతాడు. దేవునికి చోటు ఉండదు. ఏమంటాడు? అన్ని ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. స్తోత్రం. అన్నీ ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. దేవునికే మహిమ అన్నాడు. కష్టాలు రాకుండా ఉండవు, బాధలు రాకుండా ఉండవు, రోగాలు రాకుండా ఉండవు. పేద లాజరు రోగంతోనే చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాడు. స్తోత్రం. బ్రతికినంత కాలం ఎవరో ఒక ముద్ద అన్నం పెడితేనే తిన్నాడు. సరైన బట్టలు లేకుండా బ్రతికాడు. ఒక ఇంట్లో పనోడుగా ఉన్నాడు.
కానీ భక్తి మారలేదు, విశ్వాసం మారలేదు. చచ్చిపోయేంత వరకు రోగం ఉంది. చచ్చిపోతానే రోగంతో చచ్చిపోయాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. కనుక రోగాలు కష్టాలు రాక మానో, దేవుణ్ణి పోగొట్టుకోవద్దు. ఏవేవో వింటున్నావు, చట్టాలు వస్తున్నాయి, శాసనాలు వస్తున్నాయి, అధికారులు మాట్లాడుతున్నారు. భయపడు మాకు. మన దేవుడు శాసనాలు మార్చిన దేవుడు, మన దేవుడు చట్టాలు మార్చిన దేవుడు. చట్టాలు ఏమీ చేయలేవు నిన్ను, శాసనాలు ఏమీ చేయలేవు. అవసరమైతే వాటిని అన్నిటినీ యేసయ్య మార్చగలడు. ధైర్యంగా చెప్పట్లే ఎవరో ఆమెను చెప్పండి. ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడిన ఎస్తేరు, మొర్దెకై వారు ప్రార్థన చేస్తే దేవుడు శాసనాలు మార్చేశాడు. దానియేలు ప్రార్థన చేస్తే శాసనాలు మారిపోయింది. భయపడకుండా ధైర్యంగా నిలిచి ఉందుముగాక, దేవునికి చోటిచ్చుదుముగాక. పేతురు ధోనిలో చోటిచ్చాడు. మనం మన జీవితంలో జరిగే అన్నిటికీ దేవునికి చోటిచ్చి జయం పొందుకుందుముగాక. ప్రియులారా, లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి మనకు కనబడతాడు. చెప్పండి, జక్కయ్య అనండి. జక్కయ్య కాదు, జక్కయ్య, పొట్టి జక్కయ్యనండి, గట్టిగానండి. జక్కయ్య పొట్టోడే కానీ సంపాదనలో గట్టోడు, సంపాదించడంలో బహుజ్ఞాని. 1 రూపాయికి 4 రూపాయలు వడ్డీ వేసి, చక్ర వడ్డీ వేసి రకరకాలుగా ఎలా సంపాదించాలో అన్ని రకాలుగా సంపాదించగలిగిన వాడు. ఈరోజు కాస్త డబ్బులుంటే వడ్డీలకి ఇచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా ఉంటే మంచి వడ్డీలకి ఇవ్వండి, ధర్మ వడ్డీకి ఇవ్వండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయండి. స్తోత్రం, స్తోత్రం. జక్కయ్య మాత్రం వడ్డీలు వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ప్రియులరా, ఊరంతా ఒక పేరు పెట్టారు, వాడు లంచగొండి, వాడు దొంగోడు, వాడు రకరకాలుగా డబ్బులు వసూలు చేసేవాడు, వాడు చెడ్డవాడు. మనకో పేరు ఉంటుంది, కానీ ఊళ్ళో వాళ్ళు ఇంకో పేర్లు పెడతారు మనకి. మన బ్రతుకుని బట్టి, ఉండే పద్ధతిని బట్టి, మన ప్రవర్తన బట్టి ఊళ్ళో జనం కొన్ని పేర్లు పెడతారు మనకి. జక్కయ్యకి కూడా పేరు పెట్టారు. ఏం పేరు? అటు లంచగొండి, అటు చెడ్డోడు, మంచోడు మాత్రం కాదు. ప్రియులరా, ఇలాంటి జక్కయ్య తన పాపపు బ్రతుకుతూ ఉండగా, చెడ్డ జీవితంలో జీవిస్తూ ఉండగా, యేసు ప్రభు ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి వస్తున్నాడన్న సంగతి జక్కయ్య విని యేసు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పాను, యేసు ప్రభు ఎక్కడుంటే జన సమూహం అక్కడ ఉండేవాడు. వాళ్ళలో రోగులు ఉండేవాళ్ళు, చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు, చాలామంది ప్రజలు ఉండేవారు. అయితే ఈ జక్కయ్య పొట్టివాడైనందున, యేసు ప్రభు కనబడకపోయినందున ఆ వీధిలోనే మేడు చెట్టెక్కి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం. ఇంతమంది ప్రజలుంటే, ఇంతమంది జనం ఉంటే, యేసు ప్రభు ఆ వీధిలో వెళుతూ మేడి చెట్టెక్కి జక్కయ్య కూర్చొనున్న సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆగి, జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంటికి వెళదామన్నాడు. స్తోత్రం కలుగును గాక. జక్కయ్య ఇంటికి ఎవడు రారు. జక్కయ్య చేసే పనికి అందరూ తిడతారు, రకరకాలుగా మాట్లాడతారు. ఈ చెడ్డవాడి గురించి ఊళ్ళో వాడు మాట్లాడనంటూ లేరు, అందరూ మాట్లాడతారు. కానీ సరిగ్గా మేడి చెట్టు దగ్గరికి రాగానే ప్రభువు చూసి అంటాడు, జక్కయ్య దిగిరా, మీ ఇంటికి వెళదాం. జక్కయ్యకి ఏం అర్థం కావట్లా. నా ఇంటికి ఎవరు రారు కదా, నా మీద అందరూ నిందలు వేస్తారు, నన్ను అందరూ చెడ్డవాడిని అంటారు, ఈయన ఎందుకు మా ఇంటికి వస్తానంటున్నాడు. త్వరగా దిగాడు, యేసు ప్రభును పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ జక్కయ్య అలాంటోడు ఇలాంటోడు అన్నారు, కానీ యేసు ప్రభుకి ఎవరు చోటు ఇవ్వలేదండి. కానీ జక్కయ్యకు చోటిచ్చారండి. స్తోత్రం. జక్కయ్య చోటిచ్చారండి. కోతులు వచ్చినాయా? వాటికి అర్థమైపోయినాయి, ఇక్కడ ఏదో వండారు తినేద్దామని. స్తోత్రం. మీరు ఇటే ఇలాగేనండి, పాస్టర్ గారు ఇలా మీరు ఇలానండి. ఆ ఊళ్ళో ఎవరు యేసు ప్రభుకి చోటు ఇవ్వాల, అందరూ యేసు ప్రభుతో నడిచారు, కానీ జక్కయ్య మాత్రం చోటిచ్చారండి. ఆ ఇంటికి జక్క ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారండి. జక్కయ్యకి అర్థమైపోయింది,
నేను చెడ్డవాడిని. జక్కయ్యకి అర్థమైపోయింది నేను మంచోడు మాత్రం కాదు. జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసు ప్రభు ఒక్క మాట కూడా జక్కయ్యతో మాట్లాడలా. మనమైతేనా, ఎరా నువ్వు పాపివి కదా, నువ్వు మంచోడివి కాదు కదా, నువ్వు ఆ రోజు ఆ పని చేసావు, ఈరోజు ఈ పని చేసావు అని మాట్లాడతారు మనుషులైతే. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు కానీ, అతనితోనే ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలా. కానీ ఆ చుట్టూ ఉన్న మనుషులు అనుకుంటున్నారు, పాపి అయిన ఈ జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడేంటి, మన ఇంటికి రాడా? మీరు చోటిస్తే వచ్చేవాడు, మీరు స్థలం ఇస్తే వచ్చేవాడు, మీరు పిలిస్తే వచ్చేవాడు. వీళ్ళు ఎవ్వరూ మేలు పొందుకునే వాళ్ళే కానీ కృతజ్ఞత కలిగిన వాళ్ళు కాదు, దేవునికి చోటిచ్చేవాళ్ళు కాదు. స్తోత్రం. 2 చేతులు చెప్పండి గట్టిగా. ప్రియులారా, వీళ్ళందరూ దేవునికి చోటిచ్చిన వాళ్ళు కాదు. జక్కయ్య ఒక్కడే చోటిచ్చాడు ఆ ఇంట్లో. అది ఏ ఇల్లు అయినా కానీ, అది పాపపు ఇల్లా, చెడు ద్వారా సంపాదించిన ఇల్లా, కానీ దేవునికి చోటిచ్చారు ఆ ఇంట్లో. యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలా, తన జీవితం గురించి తన బ్రతుకు గురించి మాట్లాడలా. కానీ నా వైపు చూడండి, యేసు ప్రభు జక్కయ్య వైపు అలాగే చూశాడంట. అంతే, చూశాడు అనండి, చూపులతోనే జక్కయ్య మనసు మారిపోయింది. ఆమేన్. ఇప్పుడు చూపులతో ఏం జరుగుతున్నాయి? ప్రేమలు జరుగుతున్నాయి అనండి. ఏం జరుగుతుంది చూపులతో? ఆ అమ్మాయి చూసింది అలాగే ఈ అబ్బాయి చూశాడు, ఏమైపోయింది? యేసయ్య కూడా జక్కయ్య పాపాన్ని ప్రేమించి జక్కయ్యను చూసి జక్కయ్య పాపమును మార్చడం కోసమే ఆయన వైపు చూడగానే జక్కయ్య అనుకుంటా నేను పాపిని. చెప్పండి, ఎవరిని మాట్లాడా? మాట్లాడలా. పాపివని చెప్పాడా? చెప్పలా. చెప్పకుండానే జక్కయ్య యేసు ప్రభువుని చూడగానే, ప్రభు జక్కయ్య చూడగానే జక్కయ్య పాపమంతా ఒప్పుకున్నాడండి. జక్కయ్య ఇంటిలో స్థలం ఇవ్వడం అంటే హృదయం మారాలి. చెప్పండి, ఏం మారాలి? హృదయం మారాలి. మందిరానికి వచ్చిన చాలామంది హృదయాలు మారవు. ఎవరెవరో ఉంటారు హృదయాల్లో, ఎవరెవరో ఉంటారు మనసుల్లో, ఏదేదో ఉంటాయి మనసుల్లో. నీ హృదయంలో, నీ మనసులో దేవునికి స్థానమే. జక్కయ్య ఇంటిలో స్థలం అంటే జక్కయ్య హృదయంలో దేవునికి స్థానం ఇచ్చేసాడండి. ఈ మధ్యాహ్నం మనం కూడా మన హృదయాల్లో ఎవరెవరికి దేనికి మనం స్థలం ఇచ్చామో, స్థానం ఇచ్చామో, చోటిచ్చామో అవి తీసేసుకుని పూర్తిగా నీ హృదయం అంతా దేవునితో నింపుకుందవుగాక. హృదయంలో ఏదో పెట్టుకుని, హృదయంలో ఏదో ఆలోచన చేస్తూ నాకు కార్యం చేయమంటే కార్యాలు జరగవు. నీ హృదయంలో దేవునికి చోటు ఉండాలి. ఆయన నీ హృదయంలో నివసింపచేయాలి. హృదయం అంట ఘోరమైన వ్యాధి గలది. ఎయిడ్స్ కన్నా భయంకరమైన వ్యాధి నీ హృదయంలో ఉంటుంది. ఒక్కోసారి ఎయిడ్స్ అనుకుంటాం మనం, రకరకాల రోగాలు అనుకుంటాం. కాదు, హృదయంలో భయంకరమైన వ్యాధులు ఉంటాయి మనసులో. ఎదుటివారి పట్ల, ఎదుటివారి కుటుంబాల పట్ల నీ హృదయం పరిశుద్ధంగా ఉండకుండా ఆ హృదయంలో దేవుడు నివసింపడు, ఉండడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆ హృదయంలో దేవునికి నివసించే అవకాశం ఉంటుంది. నీ జీవితంలో చోటు ఇవ్వాలి దేవుడికి. 2, నీ మనసులో. చెప్పండి అమ్మా. చాలామంది మనసులో చాలా వాటికి చోటు ఉంటుంది కానీ దేవునికి చోటు ఉండదండి. ఉన్న ఏదో ఒక మూల ఉంటుంది, పూర్తిగా మాత్రం ఉండదు. నీ హృదయం అంతా దేవునికి చోటిచ్చుదువుగాక. యేసు ప్రభు సిలువైబడినప్పుడు కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ, 2 దొంగలు సిలువైబడ్డారు. ఒక దొంగ అంటాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా మాట్లాడరేంటి, నన్ను కూడా రక్షించు అంటే వీడిని ఇప్పుడు రక్షించడానికి ఆయన ఏమవ్వాలి? దేవుని కుమారుడు అవ్వాలి, నిజంగా దేవుడు అవ్వాలి, యేసు క్రీస్తు అవ్వాలి. ఇప్పుడు ఈయన్ని కాపాడడానికి ఆయన అవుతాడులే. కానీ భూమి మీద ఉన్నంత కాలం, సిలువేయబడక ముందంత కాలం దొంగతనాలే చేసావు కదా, నేరాలే చేసావు కదా, పాపాలే చేసావు కదా. ఇక్కడ చచ్చిపోయే ముందు కూడా
దేవుణ్ణి ఏమంటున్నాడంటే దేవుని మీద నేరం వేస్తా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా ఇక ఎంతసేపు కాపాడడమే. మనసు మార్చుకునే పని లేదు, బ్రతుకు మార్చుకునే పని లేదు. కాపాడడమే. ఎన్నిసార్లు కాపాడుతాడు దేవుడు మాత్రం? ఎన్నిసార్లు మాత్రం అడ్డుపడతాడు ఆయన? ఎన్నిసార్లు మాత్రం రక్షిస్తాడు ఆయన? దేవుడు దేవుడే, తాగుడే. దేవుడు దేవుడే, సినిమాలే. దేవుడు దేవుడే, తప్పులే, పాపం పాపమే. అంటే అట్లా ఓ చెల్లి అంటుంది, దేవుడు దేవుడే కానీ ఈ పనే ఏంటంట? ప్రార్థనే నేను చేసేది. నేరాలేమో దేవుని మీద, పాపాలేమో మానరు చాలామంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయం మారును గాక. మరొక దొంగోడు అంటాడు తెలుసా, అయ్యా నేను పాపిని, నేరస్తుడిని, నాకు అర్థమైంది, ఇప్పుడు నేను మరణిస్తానని నా మనసు మార్చుకుంటున్నాను, నా బుద్ధి మార్చుకుంటున్నాను, నా జీవితంలో నీకు చోటిస్తున్నాను, నా హృదయంలో నీకు చోటిస్తున్నాను, పరలోకంలో నాకు చోటిస్తావా? మరి నువ్వు దొంగోడివి, నువ్వు అలా చేసావు ఇలా చేసావు, మారు మాట మాట్లాడకుండా ప్రభు అన్నాడు, నిశ్చయముగా ఇప్పుడే పారదైసులో ఉంటావు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ హృదయం మారితే అరక్షణంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సెకన్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలో మార్పు కోసమే దేవుడు చూస్తున్నాడు, నీ జీవితంలో స్థానం కోసమే దేవుడు చూస్తున్నాడు. ఆ సమయంలో ఇక ఆ వ్యక్తి దేవుని సన్నిధికి బాప్తిస్మం లేదు, మనసు ఒక్కటే మారింది. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే సమయం లేదు, అవకాశం లేదు. కాబట్టి మనకు సమయం ఉంది, చోటు ఉంది, అవకాశం ఉంది. నీ హృదయం ఒకవేళ ఇంకా మారకపోతే, లోకం మీదే ఉంటే, వదిలేసిన వాటి అలవాట్ల మీదే ఉంటే, నిశ్చయముగా ఈ మధ్యాహ్నం వాటన్నిటిని తీర్చుకో. ఎందుకో తెలుసా? ఆయన త్వరగా రాబోతున్నాడు. అంత్య దినాల్లో మనం వచ్చేసాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు రాకడ దగ్గరలో మనం ఉన్నాం. ఇంకా మేలుల కోసం, కార్యాల కోసం, ఆశ్చర్యాల కోసం చూడడం కాదు. ప్రభా నువ్వు వస్తే నేను ఎత్తబడతానా లేదా? ఎత్తబడాలంటే నీ జీవితంలో ఆయనకు చోటు ఇవ్వాలి, నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రియులారా, మూడో కుటుంబం గురించి చెప్తాను. మార్తా, మరియా, లాజరు కుటుంబం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇంటికి వెళ్ళేవారు, ఎక్కువగా ఆ ఇంటిలో నివాసం చేసేవారు. యేసు ప్రభుకి దగ్గరగా ఉన్న కుటుంబం, ప్రభు కూడా ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాడే. ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. చాలామంది విశ్వాసుల బాధ కూడా ఇదే. ఏంటా బాధ? పాస్టర్ గారు ఆ ఇంటికే వెళతాడు, పాస్టర్ గారు ఆ అక్కతోనే మాట్లాడతాడు, పాస్టర్ గారు ఆయనతోనే ఎక్కువ నడుస్తాడు. పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద ఈ బాధలు ఎక్కువ ఉంటాయి. స్తోత్ర అమ్మా. పాస్టర్ గారికి నువ్వు దగ్గరగా ఉంటే ఆయన కూడా నీకు దగ్గరగా ఉంటాడు. పాస్టర్ గారితో నువ్వు బాగా ఉంటే ఆమె కూడా నీతో బాగుంటుంది. ఎన్నిసార్లు ఆమె దగ్గరగా ఉంటుంది నీతో, ఎన్నిసార్లు పాస్టర్ గారే దగ్గరగా ఉంటాడు, నువ్వు ఉండవా? విశ్వాసులు ఎప్పుడు దగ్గరగా ఉంటారు? కష్టం రాగానే పాస్టర్ గారు, రోగం రాగానే పాస్టర్ గారు, ఆపద రాగానే పాస్టర్ గారు. మిగతా రోజులు నెల జీతం వచ్చినప్పుడు గుర్తుంటాడు ఆ పాస్టర్ గారు? ఏంటి మాట్లాడరండి మీరు? అందరూ నెల జీతగాళ్ళేనా? కాదుగా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, దేవుడు ఎంతో కొంత ఆశీర్వాదం మీకు ఇచ్చినప్పుడు పాస్టర్ గారు గుర్తుంటాడా? పాస్టర్ గారు గుర్తుంటారా? చెప్పలేము. చాలామంది గుర్తుండరు, కానీ కొంతమంది గుర్తుంటారు. అందుకే ఆ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఆ కుటుంబాలంటే ఇష్టం. స్తోత్రం. అందరిని సమానంగా చూడాలి కదా పాస్టర్ గారు, చూస్తాడు. నువ్వు కూడా చూడు మరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మార్తా, మరియా, లాజరు ఇంటికి ఎప్పుడు వెళుతూనే ఉండేవాడు అంటే. ఎందుకంటే మార్తా, మరియా చాలా దగ్గరగా యేసు ప్రభు గారికి ఉండేవారండి. పిల్లరా, ఆ ఇల్లు యేసు ప్రభుకి స్థానం ఇచ్చిన ఇల్లు, ఆ ఇల్లు యేసు ప్రభుకి చోటిచ్చిన ఇల్లు, ఆ ఇల్లు యేసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు. స్తోత్రం కలుగును గాక. ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే ఇల్లు ఆ ఇల్లు. మనకు దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది ముళ్ళు పెట్టి పొడిచేవాళ్ళు ఉంటారు. పైకి బాగుంటారు కానీ ముళ్ళు పెట్టి పొడుతూ ఉంటారు. మనల్ని ఎక్కువగా ప్రేమించినట్టు ఉంటారు. మనం చాలామంది ముందుకు నెట్టినట్టుంటారు, కానీ వెనక గొయ్యలు తీస్తూ ఉంటారు. ఈ మధ్యాహ్నం
మార్తా, మరియా, లాజరు ఇంటికి యేసు ప్రభు వెళుతుండేవాడు, వస్తుండేవాడు. యేసు ప్రభుకి ఆ ఇల్లు ఎక్కువగా చోటిచ్చారు, స్థలం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఆతిథ్యం ఇచ్చే ఇల్లు ఆ ఇల్లు. దైవజనులను ప్రేమించండి, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వండి, దైవజనులకి మీ కష్టార్జితంలో ప్రథమ ఫలాన్ని, దశమ భాగాన్ని, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో కానుకలను దేవునికి ఇవ్వండి, దైవజనునికి ఇవ్వండి. ఓ పూట మీ ఇంట్లో భోజనం వండి దైవజనుని, దైవ సేవకురాలు పెట్టండి, ఆతిథ్యం ఇవ్వండి. వాక్యం చెప్తుంది, దైవజనుని ఆహ్వానించుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఆశీర్వాదం. ఏంటంట? ఇప్పుడు నేను చెప్పిననే కాదు, దేవుడు అసలు ఏం చెప్పాడు? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. గిన్నెడు అనండి, చన్నీళ్ళు అనండి. గిన్నె ఎంత ఉంటుంది? ఆ నీళ్లు కాగబెట్టక్కర్లా, చన్నీళ్ళు ఇచ్చేస్తే చాలు. గిన్నెడుతో చెంబు అవసరంలా, వాటర్ బాటిల్ అవసరంలా, 10 లీటర్ల డబ్బా అవసరంలా, చన్నీళ్ళు ఇస్తే చాలు దైవజనుడికి. చన్నీళ్ళు ఇస్తేనే దీవెన కదా. మరి వాక్యానుసారంగా మీకోసం ప్రార్థన చేసి, మీకోసం ప్రయాసపడి, మీకోసం ఉపవాసం ఉండి, మీకోసం ఎంత ప్రయాసపడే దైవజనుని కోసం మీ కష్టార్జితాన్ని అర్పించినప్పుడు, దేవునికి కానుకగా నమ్మకంగా మీ దశమ భాగాన్ని దేవునికి అర్పించినప్పుడు, ఎందుకు ఇవ్వాలి అని అంటే, మీకోసం, మీ ఆత్మీయ జీవితం కోసం, మీ ఆత్మ నిత్య జీవాన్ని చేరడం కోసం మీకు మారు మనసు కలుగు చేసి బాప్తిస్మిచ్చి మీకు ప్రభువు బల్ల దైవజనుడు గనుక. స్తోత్రం. ప్రభువు బల్ల ఉందన్నా. ఇప్పుడు కొంతమంది మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఇప్పుడు బలారాధన తీసుకుంటారు. బాప్తిసం తీసుకుని వెళ్ళిపోవడమే కాదు, బాప్తిసం తీసుకున్నందుకు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలి. మా సంఘంలో ఇస్తారు. అది 100 రూపాయలు, 50 రూపాయలు, ఎంతని కాదు, కానీ బాప్తిసం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కానుక ఇచ్చేటప్పుడే ఇచ్చేస్తారు. అందరూ ఇవ్వకపోయినా కొంతమంది వారి కష్టార్జితంలో దశమ భాగం ఈ నెలంతట్లో, ఈ వారం అంతట్లో, ఇది దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన కానుక పాస్టర్ గారిని ఇచ్చేస్తారు. మీరు కూడా ఇస్తారు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి నేర్చుకోండి. అది పరిచర్య కొరకు, దేవుని కొరకు, దైవజనుని కొరకు. హల్లెలూయా. దైవ సేవకునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, దాంట్లో మనం స్థలం ఇవ్వాలి. మార్తా, మరియా, లాజరు అలా ఉన్నారు కనుకనే లాజరు మరణకరమైన వ్యాధితో బాధపడి చనిపోయినప్పుడు యేసుప్రభు కబురు పెట్టారు. యేసుప్రభు దగ్గరలో లేరు. 4 రోజులు అయిపోయినాయి, సమాధి చేసేసారు. 4 రోజుల తర్వాత ప్రభు వచ్చాడు. మార్తా, మరియా అంటున్నారు, ప్రభువా నువ్వు ఉన్నట్టయితే మా తమ్ముడు బ్రతికేవాడు. యేసుప్రభు ఇప్పుడు కూడా బ్రతుకుతాడు. సమాధి దగ్గరికి వెళ్ళారు, బండ దొర్లించారు. వెంటనే ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రా. ఒకే ఒక్క మాట. పేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు బయటికి వచ్చి అక్కలతో సంతోషంగా గడుపుతుంటే ఊళ్ళో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది, దేవునికి మహిమ కలిగింది. స్తోత్రం. ఊరకనే జరగలేదు ఇంత పెద్ద గొప్ప కార్యం. అది ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, దేవునికి అవకాశం ఇచ్చే ఇల్లు, దేవునికి స్థానం ఇచ్చే ఇల్లు, దేవుని కొరకు ఏదైనా ఇచ్చే ఇల్లు ఆ ఇల్లు. అందుకే చచ్చిన పరిస్థితులు ఆ ఇంట్లో వచ్చినా, మరణకరమైన పరిస్థితులు ఆ ఇంట్లో వచ్చినా, వాటిని దేవుడు జీవంతో నింపాడు, సజీవంగా లేపాడు. ఆ వారి నోటి నిండా నవ్వుంచాడు. ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయారంటండి. స్తోత్రం. నీ ఇంట్లో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలి. చచ్చిపోయిన పరిస్థితులు ఇంట్లో ఉన్నాయి, కృంగిపోయిన పరిస్థితులు ఇంట్లో ఉన్నాయి. అవి లేపబడాలి, అవి బ్రతకాలి. మరలా నువ్వు నోటిని నవ్వుతూ ఉండాలి. దైవజనునికి, సంఘానికి ఆతిథ్యమిచ్చే ఇల్లుగా నీ ఇల్లు ఉంటే అద్భుతాన్ని చూస్తా. 4వ మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ప్రియులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. నేను ముగిచ్చేస్తున్నాను, కాస్త జాగ్రత్తగా నిండు. యేసు ప్రభు మరణించి శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన్ని వెంబడించిన శిష్యులు కానీ, ఆయనతో ఉన్నవారు కానీ ఎవరు అక్కడ లేరు. పిలాతు దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి. ఆయన పేరు అరిమతయి యేసేబు. రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నవాడు.
ప్రియులారా, యేసు ప్రభువుకి కానీ ధర్మశాస్త్రానికి కానీ వ్యతిరేకంగా ఉన్నవాడు, కానీ యేసు ప్రభు యొక్క దేహం కొరకు నిలబడి తన ధనాన్ని ఇచ్చి ఆ దేహమును కిందకు దింపుకొని, అరిమతయి యేసేపు ఒకవేళ చనిపోతే ఒక సమాధిని తొలిపించుకున్నాడు రెడీగా. ఆయన ధనవంతుడు కాబట్టి తన సమాధి స్థలాన్ని యేసు ప్రభు దేహానికి ఇచ్చాడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. రహస్య శిష్యుడండి ఈయన, రహస్య క్రైస్తవుడండి ఈయన. మనం అనుకుంటాం వాడు రాడు చర్చికి, వీడు రాడు చర్చికి, వీడు రాడు, వాడే వస్తాడేమో, మనమే వెనక్కి వెళ్ళిపోతామేమో, జాగ్రత్త. వాడే దేవుని కొరకు ఒక్కోసారి బలంగా నిలబడతాడేమో, మనమే పడిపోతామేమో, జాగ్రత్త. ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేనే. నీ విశ్వాసాన్ని, నీ యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుని సంఘాన్ని, దైవజనుని వెంబడిస్తూ ముందుకు సాగాలంతే. ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదండి. అరిమతయి యేసేపు అందరూ పారిపోయారు, కానీ యేసు ప్రభు కోసం నిలబడ్డాడు. 3వ రోజున ఆయన సమాధిని గెలవాలంటే, మరణాన్ని గెలవాలంటే అసలు ఆయన సమాధిలో పెట్టబడాలి కదా. ఆయన చనిపోకముందే చెప్పాడు శిష్యులకి, నేను చనిపోయినా మీరు భయపడమాకండి, నేను 3వ రోజున సమాధిని తెరుస్తాను, సమాధిని గెలుస్తాను, మరణాన్ని గెలుస్తాను, మీరు భయపడమాకండి అని చెప్పాడు. కానీ భయపడి పారిపోయారు అందరూ. కానీ ఆ కార్యం చేయడానికి అరిమతయి యేసేపు అనే వ్యక్తి తన సొంత సమాధిని యేసు ప్రభుకి స్థలంగా ఇచ్చాడండి. స్తోత్ర. యేసు ప్రభు కొరకు ఏం చేస్తున్నాం మనం? నీకోసం ఆయన రక్తమంతటిని కార్చేశాడు కదా, నీకోసం ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు కదా, నీకోసం ఆయన ఇదిగో ఆయన గడ్డం పీకించబడింది కదా, ఆయన ఉమ్మివేయబడింది కదా, అదిగో ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టబడింది కదా. ఎన్నో శ్రమలు నాకు కలుగుతున్నాయి అంటున్నావు, గొప్ప శ్రమలు నీ కోసం నా కోసం ఆయన అనుభవించాడు. ఆయన శ్రమలు గుర్తొస్తున్నాయి మనకి, ఆయన శిలువ త్యాగం మనకు గుర్తొస్తుందా? ఆయన నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకో ఈ మధ్యాహ్నం వేళ. గ్రామస్తులారా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నిన్ను కూడా ప్రేమించాడు. గ్రామ ప్రజలారా, యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, నీ కోసం మరణించాడు, ఆయన సమాధిని గెలిచి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఆయన నమ్మగలిగితే, ఆయన్ను అంగీకరించగలిగితే ఆయన నరకం తప్పించి పరలోకాన్ని నీకు ఇస్తాడు. ఆయన పరలోకంలో స్థానం ఇస్తాడు, ఆయన స్థానం ఇస్తాడు ఆయన నీకోసం. ఈ లోకంలో ఎన్నున్న మేడ మిద్దులున్న ఆస్తు అంతస్తులున్న పేరు ఎన్నున్నా సరే, చివరికి చచ్చిపోయాక నరకమనే స్థలానికి వెళ్లకుండా పరలోకమనే స్థలం ఇవ్వడానికి యేసు ప్రభువుని నమ్ముకో ఈరోజు. స్తోత్రం. అరిమతయి యేసేపు రహస్య క్రైస్తవుడిగా పనిచేసి దేవుని కార్యం చేయడానికి నిలబడ్డాడు. మనం కూడా ఈ రాకడ దినాలలో, అంత్య దినాలలో నాకేం చేస్తాడని కాకుండా, నువ్వు ఏం చేయకపోయినా ఆయన ప్రభు నీ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఆయన కోసం ఏం చేయాలని నిలబడు. అద్భుతం నీ జీవితంలో ప్రభు చేయనుగాక. చెప్పండి హల్లెలూయా. చివరి మాట చెప్పేసి నా మాటలు ముగిస్తాను. 4 మాటలు చెప్తూ వచ్చాను ఇప్పటి వరకు. చెప్పండి. పేతురు ధోనిలో స్థలం ఇచ్చాడు, మన జీవితంలో దేవునికి మనం స్థలం ఇద్దాం. ప్రియులారా, జక్కయ్య తన ఇంటిలోకి తీసుకెళ్ళిన తర్వాత తన హృదయాన్ని ప్రభు చూశాడు. తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు, ఆయన స్థలం ఇచ్చాడు. జీవితం మారిపోయాడు. లంచగొండిగా చెడ్డవాడిగా ఉన్న తన జీవితం, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, సంతానంగా మార్చబడిపోయాడు. అబ్రహాం చెడ్డవారి పేరు మారిపోయాడు. ప్రియులారా, 3వదిగా చెప్పాను, అరిమతయి యేసేపు గురించి చెప్పాను, మార్తా మరియ గురించి చెప్పాను. చివరి మాట కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడే జరిగిన సంగతి. ఇప్పుడు మీకు బలారాధన ఇస్తారు దైవజనులు. యేసు ప్రభు కూడా సిలువ వేయబడే ముందు బలారాధనకు ఒక ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, మీరు ఈ వీధి గుండా వెళుతున్నప్పుడు నీళ్ల కొండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఆయన అడగండి, అయ్యా మేము పస్కా తీసుకోవాలి, ఈ కార్యక్రమం కోసం మీరేమైనా స్థలం ఇస్తారా, మీరేమైనా గదిస్తారా అడగండి. ఇది ప్రభు కావాలని అడగండి, ఆయన ఇస్తాడు మీకు. నిజమే, ఒక మేడగది ఉన్న ఒక వ్యక్తి నిజంగానే నీళ్లకొండతో ఎదురయ్యాడు. ఆయన్ని అడిగారు, ఆయన గది ఎలా ఉందంటే సామానంతో నింపబడి ఉందంట.
ఆ గది అంతా కూడా సామానంతో నింపబడిందంట. ఆ గది చూపించాడు, ఈ గది మీరు తీసుకోండి. ఒక యజమాని మేడ గది ఇచ్చాడు. స్తోత్ర. దేనికి ఇచ్చాడు? ప్రభు బల్లారాధన కొరకు, ప్రభు రాత్రి భోజనం కొరకు. ప్రియులరా, ఆ యజమాని ఆ సామానం అంతా ఖాళీ చేసి దాన్ని శుభ్రం చేసి ఆ గదిలోకి ప్రభు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ బల్లారాధన జరిగింది. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట బల్లారాధన జరిగిన స్థలం అది. మొట్టమొదట యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగిన స్థలం అది. మొట్టమొదట 120 మంది కూడుకుని ఉన్నప్పుడు అదిగో ఆ మేడ గదిలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన స్థలం అది. ఆ యజమానే గనుక నా గది నేను ఎందుకు ఇస్తాను, నా ఇల్లు నేను ఎందుకు ఇస్తాను అని అనుంటే ఆ గదిలో బల్లారాధన జరిగేది కాదు. యేసు ప్రభు ఆ శిష్యుల పాదాలు కడిగేవాడు కాదు. ఇదిగో దేవుని శక్తి ప్రజలు పొందుకునేవారు కాదండి. ఏమిస్తాం దేవుని కోసం మనం? నా మాట ఏనండి జాగ్రత్తగా, నేను ముగిస్తున్నాను. 9 అనే నెంబర్ అంట 8 అనే నెంబర్ని గట్టిగా కొట్టిందంట. ఏం చేసింది? నీకు కూడా ఒక్కోసారి కోపం వస్తే మీ ఆవిడ మీద కొట్టాలనుకుంటావు కానీ కొట్టలేవు. స్తోత్రం. కోపం వచ్చినప్పుడు 9 అనే నెంబర్కి 8 అనే నెంబర్ మీద కోపం వస్తే గట్టి కొడితే, ఎందుకు కొట్టావు అందంట. 8వ నెంబరు, నా ఇష్టం నీ మీద పెద్దోడు అందంట. ఏమంది చెప్పండి గట్టిగా? నా ఇష్టం నీ మీద పెద్దోడు కాబట్టి కొట్టాను అన్నాను. వెంటనే ఈయన్ని కొట్టలేక 8వ నెంబరు 7వ నెంబర్ని కొట్టాడంట. అత్తగారి మీద కోపం ఏదో ఉందిగా సామెత, ఎవరి మీద కోపాన్ని ఇంకొకళ్ళ మీద, మనుషుల మీద కోపాన్ని కోళ్ళ మీద చూపిస్తుంటారు కొంతమంది, కాకుల మీద చూపిస్తుంటారు కొంతమంది. ఈ 9వ నెంబర్ అని కొట్టలేక 8వ నెంబర్ కొడితే 8వ నెంబరు 7వ నెంబర్ని కొట్టి 7వ నెంబరు 6వ నెంబర్ని కొట్టాడు, 6వ నెంబరు 5వ నెంబర్ని కొట్టాడు, 5వ నెంబరు 4వ నెంబర్ని కొట్టాడు. 4 పిల్లలు చెప్పండి రా, 4 3ని కొట్టాడు, 3 2ని కొట్టాడు, 2 1ని కొడితే 1 కింద చూసుకున్నాడు, పైన చూసుకున్నాడు. ఎవరిని కొట్టాలో అర్థం కాదు. మనకు కూడా ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని కొట్టాలో అర్థం కాదు, ఎవరిని తిట్టాలో అర్థం కాదు, ఏమీ చేయలేక నా బతుకింతే. మనమే చెప్పండి, మనమే. మీ స్పందన లేదు, మీకు అయిపోయింది, ముగించేస్తున్నా. మనమే తిట్టుకుంటాం, మనమే అరుచుకుంటాం, మనమే కరుచుకుంటాం, గిచ్చుకుంటాం. స్తోత్రం. 1వ నెంబర్కి ఏం అర్థం కావట్లా, 1 తర్వాత ఏమీ లేవు. 2ని కొడదామంటే ఆడు పెద్దోడు, ఏం అర్థం కాక అలాగే ఉంటే ఆ చర్చి అవతల 0 అనేది ఒకటి పడిపోయిందంట. అక్కడ ఏం పడిపోయింది? గట్టిగా చెప్పండి అమ్మా. 0 పడిపోయిందంట. ఆ 0 దగ్గరికి వెళ్ళి, ఒరే వెళ్ళారా, రే 0 లేరా. నేను లేవలేనండి. ఆడు నన్ను ఇసిరేసాడు, ఈడు నన్ను ఇసిరేసాడు, త్రోసేసాడు, కొట్టేశాడు, కాళ్ళు చేతులు ఇరగొట్టేశారు, ఇక్కడ పడిపోయి ఉన్నానండి, నేను లేవలేనండి, నా వల్ల కాదండి. చాలామంది ఇలాగే ఉన్నారు. వాళ్ళు దోసేసి వీళ్ళు దోసేసి వాళ్ళని వీళ్ళని ఇక పడిపోయి కృంగిపోయి దేవుని చెంత చేరి అలాగా పడిపోయి ఉన్న పరిస్థితులు చాలామంది. 0 లాగా అనండి అందరూ, 0 లాగానండి. 0 లాగున్న మీరే హీరో. స్తోత్రం. ఇప్పుడు ఈ 0యే ఏదో రంగన ముక్కుతోనో మూలుగుతోనో లేచి 1 పక్కన నిలబడిందంట. వెంటనే ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది అన్నాడు గట్టిగా. 10 అవ్వగానే 9 కోపం వచ్చేసింది. ఎరా 10 అయిపోయావు, నాకన్నా పెద్దోడు అయిపోయావగా. 8 కోపం వచ్చింది, 7 అందరు కోపం వచ్చేసి 10 దగ్గరికి వచ్చేసింది. రేయ్, నేను అసలు మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నేను మిమ్మల్ని ఏమనలా, ఎవరినేమన్నా, ఎవరినేమనలా. ఈ పడిపోయిన వాడిని నా దగ్గరకు చేర్చుకున్నాను, నేను 10 అయ్యాను. నీకు దమ్ముంటే నా పక్క నిలబడు. ఎంత అవుతాం చెప్పరేంటి? 109. దేవునికి స్తోత్రం. పడగొట్టుకుంటూ వెళితే, చెడగొట్టుకుంటూ వెళితే ఎవరు మన దగ్గర నిలబడరండి. వదులుకుంటూ వెళ్ళిపోతే ఎవరు మనకు ఆధారంగా ఉండరండి. దగ్గరికి చేర్చుకుందాం, ఐక్యత కలిగి ఉందాం. సంఘంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, అన్నదమ్ముల్లో ఐక్యత. ఆ యజమాని ఆ గది స్థలం ఇచ్చాడు కదా, అతను నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా?
ఐక్యత గురించి నేర్పాడు. ఆ గదిలో ఐక్యత కలిసి వాళ్ళు బలలో పాలు పొందుతారు. ఇప్పుడు మీరు కూడా అందరూ పాలు పొందుతారు. అయోగ్యంగా చేయవేయకూడదు, యోగ్యంగా దేవుని బలలో, దేవుని రక్త మాంసాల్లో చేయవేయాలి. చాలామందికి డౌట్, రాత్రి భోజనం కదా, పగలిస్తున్నారు, మధ్యాహ్నం ఇస్తున్నారు, ఆదివారం ఇవ్వాలి కదా, ఈరోజు ఇస్తున్నారు. చాలామందికి అనుమానాలు. మీకేం ఆ అనుమానాలు లేవులే. దైవజనుడు ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకుంటే అదే మనకి ఆశీర్వాదం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ కోసం నా కోసం విలువైన రక్తాన్ని ఆయన కార్చారు. తన జీవితాన్ని మనకి సజీవ యాగంగా ఆయన సమర్పించారు.